వామనావతారం వచ్చింది. కృష్ణ పరమాత్ముడే బలి చక్రవర్తిని దానం అడిగాడు. వాళ్ళ గురువు గారు ఇవ్వద్దన్నాడు. వచ్చినవాడు మామూలు వాడు కాదు, మహావిష్ణువు. ఉన్నవాడిని లేనివాడిగా చేస్తాడు. నేను దానం అడిగి నేను దరిద్రుని చేయాలనుకుంటున్నాడు, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు వచ్చి నా దగ్గర దానం అడుగుతున్నాడా? గురువుగారు, రాజ్యాలు ఏమైనా ఉంటాయా? ఏమైనా పెద్ద భాగ్యమా, భోగ్యమా? లక్ష్మీదేవి యొక్క కుప్ప మీద చేయబడుతుంది. ఆ లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు. లాస్ట్కి ఆయన చేతితో ఆమె పవిటి కట్టును ఆడుకుంటుంటాడు. అటువంటి స్వామి వచ్చి నన్ను దానం అడుగుతుంటే ఆ కృష్ణ పరమాత్ముడు చెయ్యి కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది. ఇంతకంటే అదృష్టమా గురువుగారు? ఉంటే ఏమి, పోతే ఏమి శరీరం? దేవుని ఉంటుందా శరీరం? నారాయణుడే వచ్చి నన్ను దానం అడుగుతుంటే మళ్ళీ పుడతానా? నాకు ఇటువంటి అదృష్టం వస్తుందా? రాజ్యం ఉండిపోద్దా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ, ఈ రాజ్యం కాదు, ఈ శరీరం కాదు, నేను కాదు, ఏదైపోయినా పర్లేదు, నేను దానం చేసేస్తానన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. సో ఇది అందుకే కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నితం పొందరే వారేని సిరి మూట కట్టుకుని పోవంజాలరే భూమిపై పేరిం కలదే శిబి ప్రముఖులం ప్రీతన్య సఖాములై ఈరే కోర్కెలు వారలం మరచిరే ఇఖాలము భార్గవా. ప్రపంచంలో ఎంతో మంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ కూడా భూమిపతులను నమ్ముకున్నారు, పరిపాలన చేశారు. వారే నాది నాది అని సంపాదించిన వారు ఒక్కడున్నాడా ఈ భూమి మీద? ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళలేదు గురుగారు. ఈ భూమి మీద ఏదీ లేదు. అందుకే ఒకప్పుడు అలెగ్జాండర్ ఒక మాట చెప్పాడు, నేను మరణించిన తర్వాత నా శవపేటికి 2 కన్నములు పెట్టి 2 చేతులు బయట పెట్టండి. ప్రపంచ విజేత అలెగ్జాండర్ స్థాపితం చేయబడిన ఈ శిలాఫలకం పెట్టి దాని మీద ఒక మాట రాయండి. ఏం రాయాలో తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, became the world convener for some time and left this world with the empty hands and right. ఉత్త ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలం ఈ విశ్వాన్ని పరిపాలన చేసి తైతక్కలాడి తోలుబొమ్మలాట్లాడి ఖాళీ చేతులతో పైకి వెళ్ళిపోయాడు. నా జీవితం చూసిన వాళ్ళకి పాడైపోయిందని తెలుసుకోవాలి, బుద్ధి వస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమైనా రాజ్యం ఉంటుందా? భోగాలు ఉంటాయి? ఏముంటాయి? ఏముండవు. నారాయణుడు మించిన దైవం లేదు. నేను ఈ రాజ్యాన్ని దానం చేస్తున్నా, ఎవరు అడ్డు వచ్చినా దానం చేస్తానన్నాడు. గురువుగారు ఒకటే మాట అన్నాడు, నీకు రాజ్యం ఇప్పించాను, నువ్వు భ్రష్టుడు అయిపోదు కాక అని శాపం ఇచ్చేశాడు. గురువు శాపం తగలాడు. అందుకే గురువే రాజ్యం ఇస్తాడు, గురువే తీసేస్తాడు. కోసం గురువు ఎంత గొప్పవాడు చూడండి. కాకపోతే భగవంతుడే జగదాచార్యుడే వచ్చినప్పుడు ఈ దేహం ఉంటుందా? ఈ రాజ్యాలు ఉంటాయా? నీ బిల్డింగ్లు ఉంటాయా? ఒక్క భగవంతుడిదే నీ సంబంధం ఉంటుంది. లాస్ట్ ఏది మిగలదు. నేను వచ్చేది ఒక్కటే, నెక్స్ట్ జన్మ ఉంది, లేకుండా లేదు. అసలు భగవంతుడితో పెట్టుకోవాలి. అది కూడా కృష్ణ నామాన్ని ఉచ్చరించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై దామోదర్ కి